పొంగూరు నిషిత్ నారాయణ అంత్యక్రియలు ముగిశాయి. తండ్రి నారాయణే కుమారుడి చితికి నిప్పు పెట్టారు. కన్న తండ్రే కొడుకు చితికి నిప్పంటించిన దృశ్యం మనసున్న ప్రతి ఒక్కరిని కదిలించింది. పెన్నా నదీ తీరంలో ప్రతి ఒక్కరి గుండెను బరువెక్కించింది. పొంగూరి నిషిత్ నారాయణ అంత్యక్రియలు పెన్నా నదీ తీరంలో జరిగాయి. మంత్రి లోకేష్, డీజీపీ సాంబశివరావు ఇంకా పలువురు నేతలు, అధికారులు ఈ అంత్యక్రియలకు హాజరయ్యారు. నిషిత్కు కన్నీటి వీడ్కోలు పలికారు. అంత్యక్రియలకు హాజరైన తెలుగుదేశం నేతల్ని TV9 స్క్రీన్పై మీరు చూస్తున్నారు. దాదాపుగా మంత్రి మండలిలోని మంత్రులందరూ ఈ కార్యక్రమానికి హాజరైనట్టుగా తెలుస్తోంది. ఇంకా పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నిషిత్ స్నేహితులు, నారాయణ విద్యా సంస్థల సిబ్బంది, విద్యార్థులు, కుటుంబ సభ్యులు అందరూ అంతిమ యాత్రతో పాటు అంత్యక్రియలు జరిగిన పెన్నా నదీ తీరానికి చేరుకున్నారు. అనంతరం తండ్రి నారాయణే కొడుకు చితికి నిప్పంటించి అంత్యక్రియలను పూర్తి చేశారు. అంత్యక్రియల అనంతరం మంత్రి నారాయణ తన కారులో వెళ్లిపోయారు. బరువెక్కిన గుండెతో వెళ్లిపోతున్న ఆయనకు బంధువులు, ఆప్తులు ధైర్యం చెప్పారు. కన్నీటితోనే అక్కడి నుంచి వెళ్లారు నారాయణ. తనను ఓదార్చేందుకు, ధైర్యం చెప్పేందుకు, కుటుంబానికి సానుభూతి తెలిపేందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు, నమస్కారాలు చేశారు. మంత్రి లోకేష్తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిషిత్కు కన్నీటి వీడ్కోలు పలికేందుకు నెల్లూరు చేరుకున్నారు. తర్వాత అంతిమ యాత్రగా వెళ్లి పెన్నా నదీ తీరంలో అంత్యక్రియలకు సైతం హాజరయ్యారు. అంతకుముందు చింతారెడ్డిపాలెంలోని నారాయణ ఆసుపత్రి ప్రాంగణంలో నిషిత్ భౌతిక కాయాన్ని ఉంచారు. కొడుకు పార్థివదేహం చూసిన నారాయణ కన్నీరు మున్నీరయ్యారు. తెల్లవారుజామున 3:30కి మంత్రి నారాయణ లండన్ నుంచి నెల్లూరు చేరుకున్నారు. కుమారుడి పార్థివదేహాన్ని చూసి ఒక్కసారిగా ఉద్వేగానికి లోనయ్యారు. ఈ పరిస్థితి ఎవ్వరికీ రావద్దంటూ కంటతడి పెట్టారు. మంత్రి నారాయణను ఏపీ మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. ఇతర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నారాయణ విద్యా సంస్థల సిబ్బంది పొంగూరు నిషిత్ నారాయణ భౌతిక కాయం దగ్గర పుష్పగుచ్చాలుంచి నివాళులర్పించారు. నారాయణ కేవలం రాజకీయ నాయకుడే కాదు, విద్యా సంస్థల అధిపతి. ఈ నేపథ్యంలో 2 తెలుగు రాష్ట్రాల్లోని పేరెన్నికగన్న విద్యా సంస్థల
అధిపతులంతా కూడా నారాయణకు ధైర్యం చెప్పేందుకు, సానుభూతి తెలిపేందుకు నెల్లూరు చేరుకున్నారు. చైతన్య విద్యా సంస్థల చైర్మన్ కూడా నారాయణను పరామర్శించిన వారిలో ఉన్నారు. ఇంకా తెలుగుదేశానికి చెందిన నేతలంతా, రాజకీయ నాయకులు, నేతలంతా నారాయణను పరామర్శించేందుకు నెల్లూరు చేరుకున్నారు. అలాగే పొంగూరి నిషిత్ నారాయణకు చివరిసారి కన్నీటి వీడ్కోలు పలికేందుకు చేరుకున్నారు. ఆ తర్వాత ఉదయం 9 గంటలకు నిషిత్ అంతిమ యాత్ర ప్రారంభమైంది. చింతారెడ్డిపాలెం నుంచి పెన్నా నదీ తీరం వరకు అంతిమ యాత్ర కొనసాగింది. 11 కిలోమీటర్ల మేర సాగిన ఈ యాత్రలో పెద్ద ఎత్తున బంధువులు, నారాయణ విద్యా సంస్థల సిబ్బంది, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. దారి పొడవునా నిషిత్కు కన్నీటి వీడ్కోలు పలికారు. అంతిమ యాత్ర తర్వాత పెన్నా తీరంలోని బోడిగాడి తోట శ్మశాన వాటికకి నిషిత్ మృతదేహం చేరింది. అక్కడే కన్నీటి నివాళుల మధ్య నిషిత్ అంత్యక్రియలు జరిపారు. మంత్రి పొంగూరు నారాయణకి ఓ కుమారుడు, 2 కుమార్తెలు. అందరికంటే చిన్నవాడైన నిషిత్ 1994 జూలై 4న నెల్లూరులో జన్మించాడు. నెల్లూరు హరనాథపురంలోని నారాయణ కాన్సెప్ట్ స్కూల్లో 5వ తరగతి వరకు చదివాడు. అనంతరం హైదరాబాద్ ఆక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో 10th వరకు చదివాడు. బెంగళూరులోని ఇండస్ ఇంటర్నేషనల్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుకున్నాడు. సింగపూర్లో బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సు చేశాడు. 2 ఏళ్ల క్రితం నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించాడు నిషిత్. తండ్రి నారాయణతో కలిసి బాధ్యతలు పంచుకోవడంలో నిషిత్ ముందుండేవాడు. దేశవ్యాప్తంగా ఉన్న నారాయణ విద్యా సంస్థల్ని పర్యవేక్షిస్తూ తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఇలాంటి దశలో రోడ్డు ప్రమాదంలో చనిపోవడం అందరినీ కలచివేసింది. నిషిత్తో తండ్రి నారాయణ ఆఖరి మాటలు అందరినీ కంటతడి పెట్టేస్తున్నాయి. రోడ్డు ప్రమాదంలో చనిపోవడానికి కొద్ది గంటల ముందు నిషిత్ నారాయణకు ఫోన్ చేశారు మంత్రి నారాయణ. మంగళవారం రాత్రి 11 గంటలకు లండన్ నుంచి ఫోన్ చేశారు ఆయన. నాన్నా నిషి, ఎక్కడున్నావు? జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు కన్నా అంటూ మాట్లాడారు నారాయణ. లండన్లో అధికారిక పర్యటనలో బిజీగా ఉన్న కొడుకుకు ఫోన్ చేశారు. జాగ్రత్తలు చెప్పారు. నారాయణ మాట్లాడిన కొద్ది గంటలకే ఈ యాక్సిడెంట్ జరిగింది. నిషిత్ మరణ వార్త ఉదయం 5 గంటలకు నారాయణ విద్యా సంస్థల జనరల్ మేనేజర్ విజయభాస్కర్ రెడ్డికి చేరింది. విషయం మంత్రి నారాయణకి ఎలా చెప్పాలో అర్థం కాని ఆయన మొదట మంత్రి వెంట వెళ్లిన అధికారులకు ఫోన్ చేశారు. అయితే వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. తర్వాత నారాయణకు ఫోన్ చేసినా ఆయన నిద్రలో ఉండడం వల్ల ఫోన్ రిసీవ్ చేసుకోలేదు. కొద్దిసేపటికి ఓఎస్డి పెంచలరెడ్డికి కాల్ బ్యాక్ చేశారు నారాయణ. అప్పటికే విజయభాస్కర్ రెడ్డిని కూడా టెలికాన్ఫరెన్స్లో తీసుకుని మాట్లాడారు. నిషిత్కు రోడ్డు ప్రమాదంలో గాయాలయ్యాయని చెప్పారు విజయభాస్కర్. అది నమ్మని నారాయణ టీవీల్లో వస్తోన్న వార్తలు చూసి అక్కడే కుప్పకూలిపోయారు.